గాడ్స్ వర్డ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. వీళ్ళరా గత వీడియోలో 6వ అధ్యాయం గురించిన విషయాల్ని మనము దేవుని కృపలో తెలుసుకున్నాము. వీళ్ళరా 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడి ఉండుట, 4 ముద్రలు విప్పినప్పుడు 4 రకాలైన గుర్రములు, ఆ గుర్రముల పైన 4 రకాలైన మనుషులు కూర్చునుట, వారికి అధికారం ఇవ్వబడట విషయాలు మనం తెలుసుకున్నాము. అలాగే 5వ ముద్ర విప్పినప్పుడు 6వ ముద్ర విప్పినప్పుడు భూమి మీదను పరలోకంలో కూడా జరిగిన సంభవాల గురించి మనం తెలుసుకున్నాం పిల్లరా. ఈ యొక్క వీడియోలో 7వ అధ్యాయం గురించిన విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఈ యొక్క అధ్యాయము 7వ అధ్యాయము 1 నుండి 17 వచనం గల లేఖన భాగము. ఈ 17వ వచనంలో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, ఎటువంటి దర్శనాలు యోహాను చూసాడో అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. 1వ వచనం చూసినట్లయితే ఈ 1వ వచనంలో 4 దిక్కులలో 4 దేవదూతలు, అధికారం కలిగిన 4 దేవదూతలు నిలిచి ఉన్నారంట. ఎలా నిలిచి ఉన్నారంటే ఆ 4 దిక్కుల్లో ఉండే వాయువులను పట్టుకొని ఉన్నారంట. అంటే ఆ 4 దిక్కుల్లో ఉండే 4 దేవదూతలు భూమి మీదనైనను, సముద్రం మీదనైనను, చెట్ల మీదనైనను గాలి వీచకుండా ఆ యొక్క 4 దిక్కులలో ఉండే ఆ వాయువుల్ని పట్టుకొని ఉన్నారు. కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారము ఈ 4 వాయువులు కూడా మనకి జకర్యా గ్రంథము 6వ అధ్యాయం చూసాం కంటే అలా 4 రకాలైన ఆత్మలు అని అభిప్రాయపడతారు. ఏదైనా పిల్లరా, ఈ 4 దూతలకు కూడా 4 దిక్కుల్లో ఉండే వాయువులను పట్టుకొని ఉన్నట మనము ఈ 1వ వచనంలో చూడవచ్చు. 2, 3 వచనాల్లో మనం చూసినట్లయితే సజీవుడైన దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయం నుండి అనమాట. సూర్యోదయ దిశ అంటే తూర్పు దిశ నుండి వచ్చి ఈ 4 దూతలతో అంటుందన్నమాట. ఎవరైతే ఈ వాయువులను పట్టుకుని ఉన్నారో ఈ 4 దూతలతో అంటుంది, మీరు మా యొక్క దేవుని దాసులను మేము ముద్రించినంత వరకు, అంటే మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించినంత వరకు ఈ భూమికైనను, సముద్రములకైనను, చెట్లకైనను ఎటువంటి హాని చేయకూడదు అని ఆ 4 దూతలతో కూడా ఈ యొక్క సూర్యోదయ దిశ నుండి వచ్చిన దూత చెబుతా ఉంది పిల్లరా. అంటే ఈ దూత ఏ దూత అంటే సజీవుడైన దేవుని ముద్ర గల వేరొక దూత అండి. అంటే దేవుని ముద్ర గల దూత అంటే ఈ యొక్క దూతకు ముద్రించే అధికారం ఉందన్నమాట. చూడండి, మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ ఆఫీసుల దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంప్ని వాళ్ళు వేస్తారన్నమాట. అంటే వాళ్ళకి అధికారం ఉందన్నమాట. అలాగా ఈ యొక్క దూతకు స్టాంప్ అనగా ముద్రించే అధికారం ఇవ్వబడింది. ఈ విషయాలు మనము 2, 3 వచనాల్లో మనం చూడవచ్చు పిల్లరా. అలాగే 4 నుండి 8 వచనాలు మనం చూసినట్లయితే ముద్రింపబడిన వారి లెక్క గురించి మనము ఇక్కడ అధ్యయనం చేయవచ్చు. అసలు ముద్రింపబడడం అంటే ఏంటి, అసలు ఏంటి ఆ దేవుని ముద్ర అని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో ఏంటి ఆ దేవుని ముద్ర అంటే ఆయన నామమును మరియు తండ్రి యొక్క నామము గల ముద్ర అంట. ఆ ముద్ర ఏంటంటే క్రీస్తు నామము, తండ్రి నామమును కలిగిన ముద్ర అని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంటుంది. అలాగే నిర్గమకాండము 12వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఆనాడు దేవుడు ఐగుప్తు దేశంలో ఉండే తొలిచూలుని చంపుటకు సంహారదూతను పంపించినప్పుడు అక్కడ ఐగుప్తులో ఉండే ఇశ్రాయేలీలు వారి యొక్క గుమ్మముల పైన రక్తపు గుర్తును, అంటే సిలువ గుర్తును వాళ్ళు వేసుకున్నారు అనమాట. ఆ గుర్తును చూసి ఆ యొక్క సంహారదూత ఆ ఇంటిని దాటిపోయేది అనమాట. అంటే అక్కడ ఆ గుర్తుకి ఈ గుర్తు సదృశ్యంగా ఉంది. ఆ నిర్గమకాండంలో మనం చూస్తున్న గుర్తు అయినా, ముద్ర అయినా, ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్న ముద్ర అయినా ఏం తెలియజేస్తా ఉన్నాయంటే దేవుని ఉగ్రత నుండి కాపాడుతున్నాయి, మనుషుల్ని దేవుని ఉగ్రత నుండి కాపాడుతూ ఉన్నాయి. అక్కడ సంహార దూత నుండి ఆ యొక్క ఇజ్రాయిల్ని ఆ దూత కాపాడినట్లయితే ఇప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో కనబడుతున్న ఈ ముద్ర దేవుని పిల్లల్ని అంత్యకాలంలో భయంకరమైన మహాశ్రమల నుండి కాపాడే ముద్రగా మనం చూడవచ్చు. ఇలా ఈ ముద్రింపబడిన వారు ఎవరు, వారి లెక్క ఎంతంటే ఇక్కడ రాయబడి ఉంది 1,44,000 మంది అంట. ఎంతమంది? 1,44,000 మంది. వీరు ఎవరంటే 12 గోత్రాలకు చెందినవారు. ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది. అంటే 12 × 12,000 గుణిస్తే మనకి 1,44,000 మంది వస్తారు. ఎవరు ఈ 12 గోత్రాలు అంటే వీళ్ళు యాకోబు యొక్క 12 మంది కుమారులు అని లేఖనం సెలవిస్తుంది పిల్లరా. ఆదికాండము 35వ అధ్యాయము 23 నుంచి 20 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ యాకోబు అనగా యాకోబుకి ఇంకో పేరే ఇశ్రాయేలు.
సో వీళ్ళు యాకోబు యొక్క భార్యలు మనం చూసినట్లయితే యాకోబుకి లేయా రాహేలు కాకుండా లేయా తన దాసి అయిన జిల్ఫానిచ్చి యాకోబుకి పెళ్లి చేస్తుంది. అలాగే రాహేలు తన దాసి తన పని మనిషి అయిన జిల్ఫానిచ్చి కూడా యాకోబుకి వివాహం చేస్తుంది. మొత్తంగా లేయాకి పుట్టిన కుమారులు 6. వారెవరంటే మొదటివాడు రూబేను, రెండోవాడు సిమియోను, 3 లేవి, 4 యూదా, 5 ఇస్సాకారు, 6 జెబూలూను. వీరు 6 కూడా లేయాకి యాకోబుకి పుట్టిన కుమారులు. అలాగే లేయా తన దాసి అయిన జిల్ఫాను యాకోబుకి ఇచ్చినప్పుడు జిల్ఫాకును యాకోబుకు పుట్టిన వాళ్ళు 2. వాళ్ళ పేర్లు గాదు, ఆషేరు. అలాగే రాహేలుకు యాకోబుకి పుట్టిన కుమారులు యోసేపు, బెన్యామిను 2. అలాగే రాహేలు తన అక్క అయిన లేయా మీద కోపంతో తన యొక్క దాసి అనగా పని మనిషిని యాకోబుకి ఇచ్చి వివాహం చేసినప్పుడు పుట్టిన కుమారులు 2. వారి పేరు దాను, నఫ్తాలి. మొత్తం మీదుగా లేయాకి 6, జిల్ఫాకి 2, రాహేలుకి 2, బిల్హాకు 2. వీరందరూ కలిగిన సంతానం ఎంతంటే 12 మంది. ఈ 12 మంది యాకోబు కుమారులు, వాళ్ళే 12 గోత్రాల వారు. దేవుడు అంత్యకాలంలో ఈ 12 గోత్రాలలో ఉన్నవారిని గోత్రానికి 12,000 మంది చొప్పున ప్రత్యేక పరుస్తాడు. వాళ్ళ యొక్క సంఖ్య ఎంతంటే 1,44,000 మంది. అయితే మనం ఈ గోత్రాలు చూసినప్పుడు 12 మంది కుమారుల్లో ఇక్కడ మనకి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ముద్రింపబడిన వారి లెక్కలో కొంతమంది మిస్ అవుతా ఉన్నారు. వాళ్ళు ఎవరు మిస్ అవుతారంటే దాను గోత్రం. అంటే ఎవరండి? రాహేలు దాసి అయిన బిల్హాకు పుట్టిన దాను ఈ గోత్రంలో లేడు, ముద్రింపబడలేదు. కారణం ఏంటంటే ఆదికాండం 49వ అధ్యాయంలో 17-19 వచనాల్లో యాకోబు తన వృద్ధాప్యమందు తన పిల్లలందరినీ పిలిపించి వారికి ఆశీర్వదించి అంత్యకాలంలో వారి జీవితాల్లో వారి సంతానంలో జరగబోయే విషయాల గురించి చెప్తూ దాను గోత్రం గురించి ఇలా ప్రవచిస్తున్నాడు. దాను గోత్రము కట్లపాము వలె ఉంటుందట. వాళ్ళు ఇజ్రాయేలులందరికీ విరోధంగా ఉంటారంట. అంటే తన సొంత ప్రజలకే వారు విరోధంగా ఉంటారు. ఎలాగంటే ఒక సర్పం వలె ఉంటారు. సర్పం ఎలాగంటే మడి మేము కొడతా కదా మనకి, అలా వారు కాటు వేస్తారంట. అటువంటి స్వభావం కలిగిన వారు కాబట్టి దేవుడు ఈ దాను గోత్రాన్ని అంత్యకాలంలో రక్షించడానికి ఇష్టపడలేనట్టుగా, అందువల్ల దాను గోత్రం మిస్ అయినట్టుగా మనం లేఖనాలను చూడవచ్చు. అలాగే దేవుడు యోసేపు 2 కుమారులు ఉన్నారు యోసేపుకి. ఒక పెద్దవాడు మనష్షే, రెండోవాడు ఎఫ్రాయిము. ఆదికాండం 48వ అధ్యాయము 5-14 వరకు చూసినట్లయితే యాకోబు వృద్ధాప్యమందు యోసేపుని పిలుస్తాడనమాట. యోసేపు, నీకు 2 కుమారులు ఉన్నారు కదా, వారిని తీసుకొని రా, నేను వారిని ఆశీర్వదిస్తాను అన్నప్పుడు యోసేపు 2 కుమారులను తీసుకొని యాకోబు దగ్గరికి వస్తాడు. అప్పుడు యాకోబు వారిని అంటాడు, వీరు కూడా రూబేను, షిమియోను వలె నా 2 కుమారులు అన్నాడు. వీళ్ళు నీ కుమారులు కాదు యోసేపు, వీళ్ళు నా కుమారులు, నాకు సంబంధించిన వారు అని, తర్వాత పుట్టిన వాళ్ళు నీ కుమారులు అవుతారని యోసేపు చెప్తానమాట. అంటూ వారిలో మనష్షేను, ఎఫ్రాయిమును ఆశీర్వదిస్తాడు. ఎఫ్రాయిము చిన్నవాడు కదా, ఎఫ్రాయిమును మరీ ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒక గొప్ప జనసమూహం అవుతావు అంటాడు. అంటే ఈ ఎఫ్రాయిము కూడా యాకోబు గోత్రాల్లో, అంటే యాకోబు పిల్లల గోత్రాల్లో చేరినవాడి. అయినప్పటికీ ఎఫ్రాయిము కనబడట్లేదు. మనష్షే గోత్రం ఉంటుంది కానీ ఎఫ్రాయిము ఎక్కడ కూడా మనకు కనబడడు. కారణం ఏంటంటే 1వ రాజులు గ్రంథము 12వ అధ్యాయము 25-27 చదివినట్లయితే అక్కడ ఈ యొక్క ఎఫ్రాయిము గోత్రం వారట విగ్రహారాధన చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లుగా, దేవుడు కోపం తెప్పించినట్లుగా చూడవచ్చు. అలాగే ఈ ఎఫ్రాయిము గోత్రం వాళ్ళు ఇజ్రాయేలు 2గా విడిపోవడానికి, దావీదు సంతానం గాను దావీదుల సంతానం వ్యతిరేకించిన వారు గాను విడిపోవడానికి కారణమైన ఒక తెగగా ఉన్నారు. కాబట్టి ఎఫ్రాయిము గోత్రమును కూడా దేవుడు అంత్యకాలంలో బడకపోవడానికి గల కారణంగా మనం చెప్పవచ్చు. కాబట్టి పిల్లరా, ఏది ఏమైనా దాను గోత్రము, యోసేపు చిన్న కుమారుడైన ఎఫ్రాయిం గోత్రం కూడా మనకి 12 గోత్రాలు, అంటే అంత్యకాలంలో ముద్రించబడిన వారి యొక్క సంఖ్యలో లేకపోవడం మనము చూడవచ్చు. ఇవన్నీ కూడా 4-8 వచనాల్లో మనం గమనించవచ్చు. 9వ వచనం మనం చూసినట్లయితే, అటు తర్వాత ఇంకా ఈ దర్శనాన్ని యోహాను చూస్తూ ఉంటుండగా దేవుని సింహాసనం ఎదుటట ఎవడనూ లెక్కింపజాలనంత గొప్ప సమూహం కనబడిందట. అంటే కొన్ని కోట్ల మంది జనసమూహము దేవుని సింహాసనం ఎదుట ఉన్నారంట. వారు ఎలా ఉన్నారంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్నారట. అంటే రక్షణ వస్త్రాలు ధరించుకున్నారు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఉన్నారంట. అంటే మనం చూడండి, యోహాను సువార్త 12-13 అన్నట్టుగా మట్టల ఆదివారం జరుపుకుంటాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని వస్త్రాలు వేసి హోసన్నా జయము జయము దావీదు కుమారునికి జయము అని యేసుక్రీస్తుని సిలువ వేయక ముందు ఇజ్రాయేలీలందరూ కూడా యేసుక్రీస్తుకి వెల్కమ్, స్వాగతం పలుకుతారు. దానికి సాదృశ్యంగా ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకునడం మనం గమనించవచ్చు కదా.
వీళ్ళందరూ సింహాసనం ఎదుట ఉన్నారు. ఎవరు వీరంతా? ఈ గొప్ప లెక్కింపజాలనంత సమూహం ఎవరంటే ఇక్కడ లేఖనం సెలవిస్తుంది, వీరు ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడే వారి నుండి, అంటే భూమి మీద ఉండే సకల జనులు, సర్వ జన్మల నుండి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళరా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో ఇలా సెలవిస్తుంది వాక్యము, దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేయుటకు. అంటే ఎవరు వీరంతా అంటే దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా సేవకులుగాను పిలువబడిన వారుగా మనకి లేఖనం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనంలో నలుదిక్కుల నుండి ఏర్పరచబడిన వారంట. అంటే నాలుగు దిక్కుల నుండి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, అన్ని దిశల నుండి ఆ యొక్క దేవుని రాజ్యం కొరకు పిలువబడిన వారుగా లేఖనము సెలవిస్తూ ఉంది. చూడరా, ఈ సంఘటన అన్ని కూడా 9వ వచనంలో మనం స్పష్టంగా చూడవచ్చు. 10, 12 వచనాలు, 10, 11, 12 చూసినట్లయితే ఈ సమూహము, ఏ సమూహము? ఈ లెక్కింపజాలనంత విస్తార సమూహము దేవుని సింహాసనం ఎదుట నించుని ఖర్జూర బట్టలు కట్టుకొని తెల్లని వస్త్రాలు వేసుకొని స్తుతిస్తూ ఉన్నాయంట. దేవుని యొక్క గొర్రెపిల్లను అనగా యేసుక్రీస్తును మహింపరుస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు వీరితో పాటు ఆ యొక్క దేవుని సింహాసనం చుట్టూ కోట్ల కలిగి ఉన్న దేవదూతలు అందరూ కూడా వీరితో పాటు స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మనకి ఈ 10 నుండి 10, 11, 12 వచనంలో జరగడం మనం గమనించవచ్చు పిల్లరా. అలాగే 13 నుంచి 17 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ 13 నుండి 17 వచనాల్లో మనకి పెద్దలలో ఒకడు, అంటే 24 పెద్దలలో ఒకడి మధ్యను యోహానుకు మధ్య జరిగిన సంభాషణగా మనం దీన్ని చూడవచ్చు. ఆ యొక్క పెద్దలలో ఒకడు వచ్చి యోహానుతో అంటున్నాడు, ఈ లెక్కింపజాలనంత సమూహము దేవుని సింహాసనం ఎదుట ఉంది కదా, వీరెవరో నీకు తెలుసా అంటే యోహాను చాలా సింపుల్గా, అయ్యా నాకు ఎలా తెలుస్తుంది అయ్యా, నీకే తెలియనని చాలా అమాయకంగా సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు యోహానుతో అంటున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. ఎక్కడండి? మహాశ్రమల నుండి వచ్చినవారు అంటారనమాట. వీళ్ళ ఈ యొక్క మాటను పట్టుకొని చాలామంది బైబిల్ పండితులకు విభిన్న రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. వీళ్ళు ఎవరైనా అనుకుంటారంటే కొంతమంది బైబిల్ పండితుల ప్రకారము వీళ్ళు 7 ఏండ్ల శ్రమల నుండి వచ్చిన వారు. అంటే అంత్యకాలంలో ఆ యొక్క 7 ఏండ్ల శ్రమలు ఉంటాయి కదండి, అంత్యక్రీస్తు పాలన, తర్వాత దేవుని ఉగ్రత, ఈ యొక్క శ్రమలన్నీ తట్టుకొని వచ్చిన వారు అన్నట్టుగా భావిస్తారు. రెండవ రకమైన ఉద్దేశం అంటే కొంతమంది యొక్క బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారము వీళ్ళు 6వ ముద్ర జరిగిన తర్వాత 7వ ముద్రకు గ్యాప్ ఉంది కండి, మనకు 6వ అధ్యాయంలో 6 ముద్రలు ఇప్పబడతాయి. రూల్ ప్రకారం వెంటనే 6వ ముద్ర తర్వాత 7వ ముద్ర ఇప్పబడాలి. కానీ 7వ అధ్యాయంలో 7వ ముద్ర ఇప్పబడలేదు, 8వ అధ్యాయంలో 7వ ముద్ర ఇప్పబడుతుంది. అంటే ఈ యొక్క 6వ ముద్ర విప్పబడిన తర్వాత 7వ ముద్ర విప్పబడక ముందు గ్యాప్లో మనకి 2 సమూహాలు కనిపిస్తున్నాయి 7వ అధ్యాయంలో. ఎవరు? ఒకరు 1,44,000 మంది ముద్రింపబడిన వారు భూమి మీద కనిపిస్తూ ఉన్నారు. అలాగే పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట ఎవరండి? లెక్కింపజాలనంత సమూహం కనిపిస్తూ ఉంది. అంటే ఈ ఇద్దరు వ్యక్తులు మనకి ఎక్కడ కనిపిస్తున్నారంటే 6వ అధ్యాయం జరిగిన తర్వాత 6వ ముద్ర విప్పిన తర్వాత 7వ ముద్ర విప్పబడక మునుపు జరుగుతుంది. కాబట్టి వీళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారము ఏంటండి, వీళ్ళు ఈ గ్యాప్లో 6వ ముద్రకి 7వ ముద్రకి గ్యాప్లో ఇక ఎత్తబడిన సంఘం అని చూడండి. ఒకరేమో ఇక 7 ఏండ్ల శ్రమల తర్వాత ఎత్తబడిన వారని, రాబడిన వారని అనుకుంటే, ఇంకొకరేమో 6వ ముద్ర విప్పబడిన తర్వాత 7వ ముద్రకు ముందు దేవుని యొక్క రాకడలో ఎత్తబడిన వారని భావిస్తూ ఉంటారు. మూడవ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే పిల్లరా, అసలు రాకడ అనేది, సంఘం ఎత్తబడడం అనేది 4వ అధ్యాయంలోనే జరిగిపోయింది. 4వ అధ్యాయంలో 1లో యోహానుకు ఒక స్వరం వినిపిస్తుందండి, పరలోక ద్వారం తలుపు తెరవబడి యోహాను ఇక్కడికి ఎక్కి రమ్ము అని అంటారు కదా, అది ఆ యొక్క యోహాను కాదు, దేవుడు సంఘాన్ని పిలుస్తున్నాడు. అక్కడ ఆ సందర్భంలో యోహాను సంఘానికి సదృశ్యంగా ఉన్నాడు కాబట్టి అసలు సంఘం అప్పుడే వెళ్ళిపోయింది, ఇంక ఇవన్నీ మనకు సంబంధం లేదు, ఈ ముద్రలు, ఈ బోరలు ఇవన్నీ అని కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. పిల్లరా, ఏ ఒపీనియన్ కరెక్ట్, అసలు ఏ ఉద్దేశం కరెక్ట్ మనం చూద్దాం పిల్లరా. ఒకవేళ మొదటగా ఒపీనియన్ 1 ఏంటి, 7 ఏండ్ల శ్రమల తర్వాత వచ్చిన వారు, మహాశ్రమల నుంచి వచ్చిన వారు అనుకుంటే ఒక ఆలోచన చేద్దాం. నిజంగా ఇప్పుడు మనకి ఎంతో వెసులుబాటు ఉంది. ఇప్పుడు కృపాకాలం కదండి, మనల్ని యేసుప్రభుని నమ్ముకున్న అంతగా చంపేయడానికి ఎవరు లేరు, అంత కఠినమైన చట్టాలు కూడా లేవు. అంటే యేసుక్రీస్తుని నమ్మడానికి, అంత నమ్మకుండా అడ్డుపడడానికి అంత భయంకరమైన పరిస్థితులు లేవు. ఎక్కడో కొన్ని దేశాలు, నార్త్ కొరియా, చైనా, కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ తప్ప యేసుక్రీస్తు నమ్ముకోవడానికి అనుకూలమైన సమయం, ఎవరు ఆపలేదు. ఎటువంటి అడ్డంకులు లేని సమయము, స్వేచ్ఛ కలిగిన సమయంలోనే యేసుక్రీస్తు మరి ఇంటి ద్వారం దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తున్నా నమ్మడం లేదు. ఇంత స్వేచ్ఛ కలిగిన సమయంలోనే ఈ ప్రజలు
యేసుక్రీస్తుని అంగీకరించడం లేదంటే ఆ యొక్క రాకడి దినముల్లో అంటే అంత్యక్రీస్తు కాలంలో ఎలా ఉంటుందండి, వాడు పీక మీద కత్తి పెట్టి బెదిరిస్తాడు, గన్న పెడతాడు, ఇక్కడ పెట్టి యేసుక్రీస్తుని నమ్ముకుంటూ అంటాడు, నీకు తిండి పెట్టను అంటాడు, నువ్వు కొనడానికి వీల్లేదు అంటాడు. ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఈ కోట్ల మంది జనము యేసుక్రీస్తు కొరకు నిలబడేవారా ఉంటారా? ఆ యొక్క శ్రమలను ఎదిరించి మేము ప్రభు కొరకు బ్రతికిస్తాం, చచ్చిపోతాం అనే గట్స్ లేదంటే ఆ ధైర్యం ఉంటుందా? కష్టం కదా. కొన్ని ఉన్న కొద్ది మంది ఉంటారు, కానీ ఇన్ని కోట్ల మంది అంత కష్ట సమయాల్లో శ్రమల కాలంలో ప్రభుని నమ్మి ఆయన రాజ్యంలోకి వెళ్ళగలరా? కొంచెం ఇంపాసిబులే కదా. లాజికల్గా ఆలోచించడం మనకు సాధ్యపడట్లేదు. ఇంకా చూసినట్లయితే ఇప్పుడు మనం అనుదిన జీవితంలో శ్రమలు పడతా ఉన్నాం. అంటే మనకు మహాశ్రమలు అంటే ఆ లాస్ట్ 3.5 సంవత్సరాలే కాదు పేరా, మనము రక్షణ పొందింది మొదలుకొని మనకి శ్రమలు స్టార్ట్ అవుతాయి. సాతాను దృష్టిలో మనం పడతాం, వాటి టార్గెట్ మనం అవుతాం. ఒక వ్యక్తి రక్షించబడి బాప్తిసం తీసుకున్నంటే సాతాను ప్రతిరోజు వాడిని వెంట పెడతాడు, వాడు చేసే పనిని అడ్డుకుంటాడు, వాడి జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో కష్టాలు. అందుకే అంటాడు కదా భక్తుడు, మనం పోరాడుతుంది ఇహలోకనాథులతో కాదు కానీ కంటికి కనబడి అంధకార సంబంధమైన శక్తులతో. ఎన్నో మనకు వ్యతిరేకతలు, మనుషుల నుండి, దయ్యాల నుండి, దురాత్మల నుండి ప్రతి రోజు కూడా మనం పోరాటం చేస్తాం కదండి. ఇవన్నీ మహాశ్రమలు కాదా మనకి? ఎదుటివాడు మనల్ని తిడతాడు, మనం వాడిని తిట్టకూడదు, ఎందుకంటే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా. వాడు మనల్ని కొడతాడు, మనం కొట్టకూడదు. వాడు మనల్ని అవమానపరుస్తాడు, హేళన చేస్తాడు, కానీ మనం భరించాలి, సహించాలి. వర్షాసరంగా జీవిస్తాడు, మనం అలా జీవించకూడదు. అంటే మనల్ని మనము ప్రత్యేకపరుచుకొని ఒక పంజరంలో ఉండే ఒక చిలకలా ఉండాలి కదండి. మనం అంత రెస్ట్రిక్టెడ్ లైఫ్ మనది. అంటే ఈ లోకంలో మనం రక్షణ పొందిన తర్వాత జీవించే జీవితము శ్రమల కాలం కాదా? భయంకరమైన శ్రమలు కాదా? ఆ 3.5 ఏళ్ళ శ్రమల్లో ప్రత్యేకంగా దేవుడు మనల్ని వాళ్ళతో పాటు ఉంచి పరీక్షించాల్సిన అవసరం ఏముందండి? ఇలా ఆలోచన చేద్దాం. చూడండి, ఒక విషయం జ్ఞాపకం చేస్తుంటారా, నోవాహు తన కుటుంబం దేవుడు ఈ భూమి మీద జలప్రళయం రప్పించినప్పుడు ఆ యొక్క జలప్రళయంలో నోవాహు తన కుటుంబాన్ని వారితో పాటు ఉంచి పరీక్షించి దేవుడు రక్షించలేదు. ఆ జలప్రళయం రాకముందు వాడని ఏర్పరిచి దేవుడు వారిని బయటికి రప్పించి ఆ పడవలోకి రప్పించాడు. అంటే దేవుడు ఏదైనా ఉగ్రత ఇచ్చే ముందు తన పిల్లల్ని ముందుగానే బయటికి రప్పించి అప్పుడు ఉగ్రత ఇస్తా ఉన్నాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న నివాసం చేస్తున్న లోతు కుటుంబాన్ని దేవుడు ఆ యొక్క ఉగ్రత కాలంలో ఆ పట్టణంలో ఉంచి వాళ్ళని పరీక్షించి బయటకు రక్షించలేదు కానీ ఆ యొక్క ఉగ్రత రాకముందే లోతుని తన కుటుంబాన్ని బయటికి రప్పించి అప్పుడు ఉగ్రత చూపించాడు. అలాగే ఐగుప్తు దేశానికి దేవుడు ఫరో కాలంలో అనేక రకాలైన తెగులని, వడగండ్లను కురిపించినప్పుడు గోషేను దేశంలో, ఆ పక్కనున్న గోషేను దేశంలో ఉన్న ఇజ్రాయేలీల్ని, వాళ్ళ పశువుల్ని కాపాడాడు. అంటే వాళ్ళని ప్రత్యేకపరిచాడు, వాళ్ళ మీద ఎటువంటి ఉగ్రత రాలేదు. అంటే దేవుడు మనకి దేవుని యొక్క మనస్సు ఒకటి అర్థం చేసుకోవాలి. ఆయన వాక్యాన్ని ఆయన ఎప్పుడు కూడా ఉగ్రత చూపించినప్పుడు తన బిడ్డలను ముందుగానే ప్రత్యేకపరుచుకొని పిలుచుకొని ఆ తర్వాత నాశనం చేస్తాడు. అంతేగాని ఆ శ్రమల కాలంలో ప్రత్యేకంగా మనల్ని ఆ శ్రమల కాలంలో ఉంచి పరీక్షించి మనల్ని తీసుకోవాల్సిన అవసరం దేవునికి లేదు కాదు. కాబట్టి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం, ఏది కరెక్ట్. నా అభిప్రాయం ప్రకారం వాక్యానుసారంగా అయితే రెండో ఉద్దేశం కరెక్ట్. 6 అనమాట. 6వ ముద్ర విప్పబడిన తర్వాత 7వ ముద్ర విప్పబడడానికి ముందు, అంటే 6-7 ముద్రల గ్యాప్ మధ్యలో మనం అక్కడ ఉంటాం. అంటే ఆ కాలంలో మనల్ని దేవుడు తీసుకున్నట్టు తప్ప కానీ శ్రమలకు మనల్ని దేవుడు అప్పగించాడు. లోతు కుటుంబాన్ని శ్రమలకు అప్పగించలేదు, నోవాహు కుటుంబాన్ని శ్రమలకు అప్పగించలేదు, ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉండే ఇజ్రాయేలుని కూడా ఆ యొక్క శ్రమలకు అప్పగించలేదు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని శ్రమల్లో ఉంచడు, శ్రమలకు ముందే రక్షించుకున్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమ అంత గొప్పది. కాబట్టి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. అలాగే 1 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, యేసు రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించును కదా అంటాడు. అంటే రాబో ఉగ్రత నుండి ఆయన ముందుగానే మనల్ని తప్పిస్తాడు. అంటే సంఘము శ్రమల కాలానికి ముందే ఎత్తబడిపోద్దని చెప్తున్నాడు. అలాగే 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని ఉగ్రత పాలగొట్టుకు మనల్ని నియమింపలేదు. అంటే ఆయన ద్వారా మనం రక్షణ పొందుటకే కానీ ఆ యొక్క ఉగ్రత పాలవడానికి మనము నియమింపబడలేదు పిల్లరా. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఇంకా ఈ దర్శనం కొనసాగుతుండగా ఆ పెద్దలలో ఒకడు యోహానుతో చెప్తా ఉన్నాడు, ఎవరయ్యా వీరంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు, ఇంకొకటి ఏమంటాడంటే గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలను ఉదుక్కుని వచ్చినవారట. అంటే యేసు రక్తంలో కడగబడి తెల్లని వస్త్రాలు, మహిమ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ధరించుకుని వచ్చినవారు అంటున్నాడు. ఆయనే తన గుడారమును వారి మీద కప్పును అంటున్నాడు. తన గుడారం ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే డ్వెల్ అమాంగ్ దెమ్ అని ఉంటుంది. గుడారం అంటే ఆయన వారితో నివాసం చేయబోతున్నాడు, అంటే ఆయన ఇక మీదట వారితో కలిసి జీవించబోతున్నాడు అని అర్థం అన్నమాట గుడారం కప్పడం అంటే. అంటున్నాడు ఇక మీదట
ఆయనే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే వారికి కాపరై ప్రభువై ఇక మీదట వాడికి ఏ కష్టం కలగకుండా ఇక్కడ ఉంటుంది. ఆకలి అయినను, దాహమైనను, ఎండ అయినను, వడగాలు పైన ఉండదట వాళ్ళకి. ఇంకే కష్టం ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఎండ దెబ్బ ఉండదు, వడదెబ్బ ఉండదు అంటూ జీవజలముల ఊట యొద్దకు ఆయన వారిని నడిపించును. అంటే నిత్య జీవములోకి ఆయన వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయను. అంటే ఎంతకాలము మనం ప్రభుని నమ్ముకున్నందుకు ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడి ఉన్నాం కదండి. ఆ రోజు మన కష్టాలు ఏవి మనకు జ్ఞాపకం ఉండవు. దేవుడు మన కార్చే ప్రతి కన్నీరుని లెక్కిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆ కన్నీళ్ళన్నీ కూడా తుడవబోతూ ఉన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు, ఎంత కృప కలిగినవాడు. కాబట్టి పిల్లరా, ఇక 7వ అధ్యాయంలో దేవుడు ఎంత ప్రేమ కలిగిన అంటే మహాశ్రమల నుండి, భయంకరమైన ఉగ్రతల నుండి తన పిల్లలను ముందుగానే చూడండి, కోడి తన పిల్లలను కాచినట్లుగా, తండ్రి తన బిడ్డలను సంరక్షించినట్లుగా దేవుడు మనల్ని సంరక్షించబోతున్నాడు. కాబట్టి 7వ అధ్యాయంలో పిల్లరా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి తదుపరి యొక్క అధ్యాయాల్లో ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి పిల్లరా మరొకసారి ప్రేమపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తాను ఏంటంటే, ప్రతి వీడియోని ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం మీద జరుగుతున్న ప్రతి వీడియో మొదటి నుండి ఇప్పటి వరకు జరిగే ప్రతి వీడియోను కూడా మీరు అందరూ కూడా అనుసరించి దేవుని యొక్క జ్ఞానం పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వేడుకుంటూ ఈ మాటలు మీ హృదయంలో దీవింపబడును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్.